అగ్రిమెంట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ పోలా భాస్కర్ సార్ని, అలాగే జాయింట్ కలెక్టర్ అయినటువంటి శ్రీ చేతన్ సార్ గారిని, అలాగే అధికారులను కూడా అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. విశిష్ట అతిథులచే జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించుకుంటాం. అట్లాగే 430 చదరపు గజాలకి 42,24,24,00,000. మొత్తం మీద కేవలం ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టిడ్కో లబ్ధిదారులకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏదైతే మన మంత్రి గారు లాంఛనంగా మీకు అందజేయబోతున్నారో ఇంటి సేల్ అగ్రిమెంట్స్ 234. ముఖ్యమంత్రి గారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు ఆర్థికంగా మరింత షేక్ సాదియా, వెంకట సుశీల, శ్రీమతి షేక్ కౌసర్ బేగం, ప్రసాద్ గారు వేదిక ఇచ్చిన ఇతర అధికారులకు కనకదుర్గ, ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా హౌస్ సైట్స్ ఇచ్చి ఇల్లు కట్టించాలని ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హౌసెస్ ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే టిడ్కో హౌసెస్ కూడా మరి పట్టణాల్లో సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు అగ్రిమెంట్ చేసి ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ముఖ్యమంత్రి గారు దాదాపు 30 లక్షల మందికి ఈరోజు మరి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి దురదృష్టం ఏంటంటే మా ఒంగోలులో మరి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దానికి కూడా కొట్టుకేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎవరైతే మైనింగ్ జరగకూడదు అని కేసు వేశారో వాళ్ళే ఈరోజు మరి అక్కడ మైనింగ్ జరగాలి అని చెప్పి కోర్టుకేస్తారు. అంటే ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు పేదవాళ్ళకి అనేది ఇంత దుర్మార్గమైన ఇది అని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మేము దాని మీద పోరాడుతున్నాం. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి దానికి సంబంధించిన కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా లెటర్లు రాశారు, మీకు తప్పకుండా మీకు ఇస్తామని చెప్పి కూడా ఆయన లెటర్లు రాయటం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ఒంగోలు సంబంధించినటువంటి అందరికి కూడా మేము ఇళ్ల పట్టాలు త్వరలోనే ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లా వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. 7వ తేదీ దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని గ్రామాల్లో మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరిగి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ హౌస్ సైట్స్ విషయంలో అందరూ చాలా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపించినటువంటి రెవెన్యూ అధికారులకి ముఖ్యంగా కలెక్టర్ గారికి జేసీ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే
అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఎవరైనా అర్హులున్న వారు రాకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటే 90 రోజుల్లో మళ్ళీ ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జరిగిందో నిరూపించాలా. ఇప్పుడు మా ఒంగోలు ఉంది, ఒంగోలులో మేము గవర్నమెంట్ ల్యాండ్ పెట్టాము, అవునా, టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో అవినీతి ఉండదు. దానికి కూడా పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు కోర్టు కేసి. అంటే లబ్ధి వాళ్ళు ఎక్కడికి ఏంటంటే బురద చల్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ చేసే కార్యక్రమాలని వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడుతున్నారనే ఉద్దేశంతో జీర్ణించుకోలేక ఈరోజు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. హౌస్ సైడ్స్ కేంద్ర ప్రభుత్వం భూమిని డబ్బులు రాలేదే. రాహుల్ కిషోర్ బాబుకి అసలు తెలిస్తే కదా, విషయం తెలిస్తే కదా మాట్లాడాలి. కేంద్రం నుంచి భూములు కొనుగోలు హౌస్ సైడ్స్ కొనమని డబ్బులు ఏం పంపిలే. అది ఆ సంగతి రాహుల్ కిషోర్ బాబు తెలుసుకోవాల్సిన అవసరం.